తిని చెప్పమ్మా ఎట్లుందో. పొంగనాలు ఎట్లున్నాయి, టమాటా చట్నీ ఎట్లుంది? మంచిగా ఉంది, టేస్ట్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, బాగున్నారా అందరూ? వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. నేను మీ వెంకటరెడ్డి. జనరల్గా ఎప్పటికి దోశలు వేసుకుంటే యాష్ వస్తుంది మనకు. అదే దోశ పిండితోటే పొంగనాలు వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఈరోజు నేను పొంగనాలు వేస్తాను, దానికి ఇన్స్టెంట్గా టమాటా చట్నీ చేస్తాను. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్. ఉల్లిగడ్డ లైట్గా వేసుకోవాలి, సన్నగా తరుక్కొని గుంటలలో ఉల్లిగడ్డ లైట్గా వేసుకోవాలి. తర్వాత ఒక కల్జమాకు రెబ్బ సన్నగా తరుక్కోవాలి. కల్జమాకు రెబ్బ కూడా వేసుకోవాలి. అయితే మిర్చి కారం ఇష్టం ఉన్న వాళ్ళు మిర్చి సన్నగా తరిగి మిర్చి వేసుకోవాలి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా పిండి వేసుకుంటూ అన్ని గుంటల్లో నింపుకోవాలి. తర్వాత దాని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. మనం పిండి వేసినంతసేపు స్లిమ్లో పెట్టుకోవాలి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 2 minutes మనం చట్నీ చేసుకుందాము. కడాయి పెట్టి ఒక స్పూను ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు. ఎప్పుడైనా టమాటా చట్నీలా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకుంటే టేస్టీగా వస్తుంది. ఒక 2 పచ్చిమిర్చి, ఎందుకంటే పొంగనాలకు చట్నీ ఎక్కువ పట్టదు, అందుకే మీడియం సైజు ఒక 4 టమాటా తీసుకున్నాను. ఒక 2 మిర్చి సరిపోతుంది. కారం ఎక్కువ తింటే వాళ్ళు, స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇంకొకటి ఎక్కువ వేసుకోవచ్చు. టమాటా వేసేసాను. టమాటా వేసినాక కలుపుకోవాలి. ఇన్స్టెంట్ అండి, ఎంత ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతాయి ఇవి. ఒక చింతపండు చిన్న రెక్క వేసాను, ఎందుకంటే టమాటా చట్నీ వేసినప్పుడు ఎప్పుడైనా కొద్దిగా చింతపండు యాడ్ చేయాలి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇది ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇది ఎక్కువ టైం అవసరం లేదు. కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసాను. పసుపు ఎక్కువ వేస్తే చేదేస్తుంది, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది. 2 minutesలో టమాటా మగ్గిపోయింది. కొద్దిగానే కాబట్టి తొందరగా అయిపోతుంది. పొంగనాలు చూద్దాము. పొంగనాలను తిప్పి వేసుకుందాం ఉల్టా. చాలా ఈజీగా వస్తాయండి. ఇప్పుడు తిప్పి పెట్టుకొని మనం స్లిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే అయిపోతుంది. అంతే, మ్యాక్సిమం ఒక 5 నిమిషాల్లో పొంగనాలు రెడీ అయిపోతాయి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎప్పటికి దోశలు తిని మనకి యాష్ వస్తే ఇట్లా పొంగనాలు వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో ఉల్లిపాయలు ఉంటాయి, తింటుంటే మంచిగా అనిపిస్తుంది. కరివేపాకు, ఉల్లిపాయలు హెల్త్ కూడా చాలా మంచి. ఇవి ఇదిగో టమాటా చట్నీ రుబ్బుకుందామండి. కొద్దిగా చల్లారింది, రుబ్బుకుంటే అయిపోతుంది. రుబ్బేశానండి. దాంట్లో ఇవి పొంగనాలు రెడీ అయిపోయినాయి. 2 minutes తర్వాత వీటిని తీసేసుకుంటే ఒక బౌల్లో వేసుకుంటే అయిపోతుంది. తీసి మేము ఇద్దరం అండి, ఇద్దరికి మాకు ఒక 20 సరిపోతాయి. అందుకే నెక్స్ట్ దాంట్లో ఫుల్ పెట్టడం లేదు, కొద్దిగా తక్కువ పెడతాను. సేమ్ యాస్టీస్గా మళ్ళీ ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత పిండి వేసుకోవాలి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నేను ఇంకా ఎన్నో పెట్టేటివి వీడియోలు, అవన్నీ మీకు రావాలంటే మీరు షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. స్టవ్ వెలిగించిన తర్వాత మళ్ళీ ఒక 2 minutes మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఇదిగో రెడీ అయిపోయినాయి. ఇది ఈజీ ప్రాసెస్ అండి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. 99% ఈజీగా వచ్చేస్తే, ఏదైనా ఒకటి స్టక్ అయితే కొద్దిగా కట్ చేసి తీసుకుంటే అయిపోయిందండి. ఇంకొక 2 minutes పెడితే మిగులుతాయి. అవి రెడీ అయిపోయిందండి. తాలింపు ఇది వరకు ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నా. ఒకసారి తాలింపు చేసి పెట్టుకుంటే నెక్స్ట్ టైం ఒక
5 రోజుల వరకు ఏ చట్నీలు చేసుకున్నా, ఏవి చేసుకున్నా వాటిలో కలుపుకోవచ్చండి. ఒక చిన్న జార్‌లో తీసి మూత పెట్టుకుంటే కలుపుకోవచ్చు. నేను అలాగే కలిపాను. ఓకేనండి. టేస్టీ పొంగనాలు రెడీ అయిపోయినాయి. ఇదిగోండి. సర్వ్ చేసుకోవడమే, తినడమే. థ్యాంక్ యూ వెరీ మచ్ చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.